మీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఇవంతా. సో ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ మ్యూజియానికి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నేషనల్ హాలిడేస్, ఫ్రైడే ఇక్కడ లీవ్ అన్నమాట. మ్యూజియర్స్ ఉంటారు. టైమింగ్ అయితే 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఎదురుగా చూస్తున్నాం కదా, అదే టికెట్ కౌంటరు. సో దీని సరౌండింగ్లో ఉండేటివే ఇప్పుడు మనం చూసేది. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా మొత్తం చూద్దాము. సో మనమైతే ప్రస్తుతం టికెట్ తీసుకున్నాము. నేనైతే టికెట్ తీసుకునేసినాను. ఇదిగో టికెట్ 15 రూపాయలు ఎంట్రెన్స్. సో కెమెరా తీసుకోవాలంటే 250. నార్మల్గా అయితే ఎవరు కెమెరాకి తీసుకోలేదు. నార్మల్గా అందరూ ఫోన్లో వీడియో తీసుకుంటున్నారు. యాక్చువల్లీ అది అలౌడ్ లేదని చెప్తా ఉన్నారు. సో ఈ టికెట్ కౌంటర్ లోపల ఉండేదే వ్యూ అంతా. నార్మల్గా ఇండియాలో ఉండే వాళ్ళకి ఒక రేట్లు, ఫారినర్స్కి ఒక రేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ రేట్ స్ట్రక్చర్ మీరు వీడియోలో బాగా క్లియర్గా గమనించవచ్చు. సో ఫారినర్స్కి అయితే పెద్దవాళ్ళకి 250, చిన్నవాళ్ళకి 125. మన ఇండియా వాళ్ళకి అయితే చిన్నవాళ్ళకి 10, పెద్దవాళ్ళకి అడల్ట్స్కి 15 రూపీస్ అనమాట. సో ఇంకా కెమెరాకి, స్టిల్ కెమెరాకి 200, వీడియో కెమెరాకి 250. నార్మల్గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్గా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోండి. 15 రూపాయలు టికెట్ తీసుకునేసి మొబైల్తో వీడియో తీసుకోవచ్చు. దీన్ని చెన్నై గవర్నమెంట్ మ్యూజియం అంటారు. చెన్నై గవర్నమెంట్ మ్యూజియం అంటే ఒకటి కాదు, యాక్చువల్లీ ఇది ఒక కాంపౌండ్. చెన్నై గవర్నమెంట్ మ్యూజియంలో ఒక 5-6 టైప్స్ ఉన్నాయి. సో మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చాలా టైప్స్ వస్తాయి కదా, చాలా వీడియోస్ వస్తాయి. అవన్నీ ఎక్కడెక్కడో కాదు, మొత్తం ఒకే కాంపౌండ్. ఇక్కడికి వచ్చినారంటే ఈ ఒక్క కాంపౌండ్లోనే అన్నీ చూడొచ్చును. తీసుకొని బయట రాగానే ఇది పార్కింగ్ అనమాట. సో 2 వీలర్ పార్కింగ్. 2 వీలర్ని లోపలికి కలవలేదు. లోపలికంటే అన్ని దిక్కులు తీసుకొని పోవడం వాళ్ళు ఇలా పార్క్ చేసేసి మనం నడిచి వెళ్ళాలి. సో ఇదే అన్నమాట. ఇది చూడండి ఒక మ్యాప్ లాగా. ఆడియో మనం టూర్ చేస్తూ ఉంటే ఫ్రీ ఆడియో అంట. నేనైతే ఇన్స్టాల్ చేసుకోలేదు, నార్మల్గానే వెళ్ళాను. ఇందాక చూసాం కదా మ్యూజియం థియేటర్. ఆ మ్యూజియం థియేటర్ క్లోజ్లో ఉంది, ఎందుకంటే రెన్యువేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దీని కారణంగా చాలా మూసేస్తున్నారు. సో వీలైనంత వరకు మనం ఈ వీడియోలో కవర్ చేద్దాము. మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ బిల్డింగ్, దానికి ఆపోజిట్లో ఉన్న పార్కే ఇది. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇంకా స్టూడెంట్స్ కానీ టూరిస్ట్ కానీ చాలామంది వచ్చున్నారు. ఈ మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. మనం ఈ మెయిన్ బిల్డింగ్లోకి ఫస్ట్ వెళ్ళిపోతాము. ఇందులోనే సూపర్గా ఉంటుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా కూడా వీలైతే షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. మన టికెట్ తీసుకున్నప్పుడు గమనించవచ్చు, ఆ టికెట్లోనే 6 బిల్డింగ్స్ నేమ్స్ ఉంటాయి. సో మన మెయిన్ బిల్డింగ్ లోపలికి వచ్చాం కాబట్టి ఫస్ట్ది ఆ నేము, దాన్ని హోల్డ్ చేశారనమాట. ఇదే అనమాట మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్. సో మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పాతకాలంలో వాడిన ఆ శిలలు కానీ, పాతకాలంలో ఏవేవైతే యూజ్ చేస్తుంటారో అవన్నీ ఈ మ్యూజియంలో ఉంటాయి. సో దాంట్లో భాగంగానే ఈ శిలలన్నీ ఇక్కడ చూడండి, వినాయకుడి శిల. ఇక్కడ మీరు చూసినారంటే ఈ మ్యూజియం ఫుల్ సెటప్ అన్నమాట. ఇది మినియేచరు. సో ఈ ఫస్ట్ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్లో ఇది ఉంటుంది. సో మెయిన్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నారంటే ఇలా పాతకాలపు శిలలు మొత్తం ఇక్కడే ఉంటాయన్నమాట. మెయిన్ బిల్డింగ్లో ఎంట్రన్స్లో ఇది ఉంటుంది. మనము మెయిన్ బిల్డింగ్ అంటే ఒక చిన్నది అనుకోవచ్చును. మనం ఆ బిల్డింగ్ లోపల ఎంటర్ అవినామంటే లెఫ్ట్, రైట్, టాప్ అని ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదు, అన్ని వేసి ఉంటాయి. సో ఇవన్నీ ఇలా పాతకాలపు శిలలన్నీ ఇక్కడే ఉంటాయి. స్టార్టింగ్లో వీటిని అన్నిటిని దాటుకొని మనం వచ్చిన పర్పస్ ఏంటో ఆ వీడియో దగ్గరికి వెళ్తాము, ఆ ప్లేస్కి వెళ్తాము. అంటే ఎముకల గూళ్ళు, సో పాతకాలపు పక్షులు, జంతువులు అవన్నీ లైవ్గా ఉంటాయి. పాములు ఉంటాయి, పాముల ఎముకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో దానికోసం అయితే వీడియో లాస్ట్ వరకు చూడాలి. అక్కడికి వెళ్ళాలంటే వీటిని అన్నింటిని దాటుకునే వెళ్ళాలి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోలేము. వీటిని అన్నింటిని చూసుకుంటూనే ఆ ప్లేస్కి తీసుకెళ్ళే విధంగా ఉంటుంది ఇవి.
చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ చాలా డ్యామేజ్ అయినవి కూడా ఉన్నాయి, అంటే ఇరిగిపోయినవి అన్నీ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా వాళ్ళు భద్రంగా ఇలా పెట్టున్నారు. మీరు చూడొచ్చు, పైన తలలు ఉన్నాయి, కింద మొండాలు ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయి, అయినా కూడా వాటిని కూడా సేకరించి పెట్టున్నారు మన కోసము. సో ఇక్కడ చూడండి, ఇది హైలైట్ కాపర్ ప్లేట్స్ అనమాట. సో ఇప్పుడైతే మన కాపర్ వాల్యూ తీసుకుపోయేసి ఏదైనా షాప్లో వేస్తే 600-700 అవుతుంది. సో అలాంటిది కాపర్ ప్లేట్లు ఆ కాలంలోనే ఉన్నాయి. ఆ కాలంలో కాపర్ ప్లేట్లు వాడున్నారు బుక్కుల్లాగా. సో అక్కడ మీరు చూసుకున్నారంటే ఒక నోట్ కూడా ఉంది, అంటే ఆ కాపర్ ప్లేట్లో ఏం రాస్తున్నారు అనేసి. భయంకరం కాపర్ ప్లేట్లు. ఈ వీడియోలో చూడడానికి మీకు అంతగా తెలియకపోవచ్చు, అదే మీరు డైరెక్ట్గా వెళ్ళారంటే మీకు ఆ కాపర్ ప్లేట్లు అనేది పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అసలు గ్రంథాలు ఎలా ఉంటాయి, ఆ గ్రంథాలు ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ. మెయిన్ బిల్డింగ్లో దీన్నే ఫస్ట్ బిల్డింగ్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఇవన్నీ మనం చూసుకుంటూనే వెళ్ళాలి. ఫస్ట్ మనం చూసినాం కదా ఎంట్రన్స్లో. సో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ శిలలు అనేవి వస్తూ ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ చూసుకొని దాటుకొని మనం ఇంతసేపు దేనికోసం అయితే మనం వెయిట్ చేసామో దాన్ని మనం ఇంకపై చూడబోతాము. సూపర్గా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా, అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్గా కూడా ఉంటుంది. సో అదిగో వచ్చేసినాము. ఇదే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎముకల గూడు. ఏమనుకుంటున్నారు దీన్ని? తిమింగలం ఎముకల గూడు అంట. ఇది తిమింగలం ఉంది కదా, మనం ఇప్పుడు కూడా సముద్రంలో చూడొచ్చు. ఇది ఆ కాలంలోనే ఇంత ఉన్నింది, కానీ ఈ కాలంలో చూస్తే దీనికన్నా పెద్దవి ఉన్నాయి తిమింగలాలంతా. సో దాని ఎముకల గూడే ఇది. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లైవ్గా ఉండేవి. అంటే లైవ్ అంటే ప్రాణాలతో లేవు. అది కూడా అడుగుతారు మళ్ళీ, లైవ్ అంటే ప్రాణాలతో ఉన్నాయనేసి. కాదు, ఇందులో ఉన్న పార్ట్స్ అన్నీ తీసేసి మ్యాక్సిమం ఏవైతే చెడిపోకుండా ఉంటాయో అవన్నీ పెట్టి మనకి మ్యూజియంలో పెట్టి చూపిస్తూ ఉన్నారనమాట. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆ ఎముకలు కానీ, పళ్ళు కానీ, ఇంకా తోళ్ళు కానీ, బొమ్మలు కానీ, ఇవన్నీ ఏంటివి అనేసి వాటికి పక్కనే దాని ఒరిజినల్ పిక్స్ ఉంటాయి. వాటిని చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ తొంగలాడుతూ ఉందో చూడండి, ఇది గొరిల్లా. పాపం ఆ కాలంలో అలా తొంగలాడి చాటిని చంపేస్తున్నారు. సో దాని తోలు తీసి ఎలా ఉండిందో దాన్ని యాస్టీస్ అలా చూపించున్నారు చూడండి. సో ఇదన్నమాట. ఇదే విధంగా ఇంకా కూడా పాములు కూడా ఉన్నాయి. పాములు అయితే లైవ్గానే కెమికల్లో వేసి అలా పెడుతున్నారు, కానీ చనిపోయినాయిలే, కానీ లైవ్గానే ఉంటాయి. మీరు కానీ ఈ మ్యూజియం కానీ వెళ్తే మీకే ఈ స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది. లైట్గా స్మెల్ కూడా ఉంటుంది, ఎందుకంటే అవన్నీ కొంచెం ఒరిజినల్సే అన్నీ కాబట్టి. ఇంకా ఈ మ్యూజియంలో చాలా టైప్స్ కూడా ఉన్నాయి, 6-7 టైప్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. వర్క్ కారణంగా 2-3 బిల్డింగ్లు మూసేస్తున్నారు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసినారంటే మీకు చాలా కూడా కవర్ అయి ఉన్నది ఈ వీడియోలో. అవన్నీ కూడా మీరు చూడొచ్చును. సముద్రంలో ఉండేటివి ఇవి. సో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. వాటి పిక్స్ కూడా పెట్టుంటారు. ఇది చూడండి, జిరాఫీ తలకాయ. సో తల అన్నమాట. సో చనిపోయిన తర్వాత వెనక వైపు మీకు చూసినారంటే జిరాఫీ ఫొటోస్ ఉంటాయి. దాని తలలోని అస్థిపంజరం ఇలా ఉంటుంది. పట్టాంబూచులో, దీన్ని ఇంకా మీ భాషలో ఏమంటారు మాకు తెలియదు, మా సైడ్ అయితే పట్టాంబూచులు అంటారు. ఇక్కడ నేను ఇందాక అప్పటి నుంచి చెప్తా ఉన్నాను కదా కెమికల్లో ఉంటాయని. ఇవన్నీ మస్కిటోస్ అంట. ఇంతంత పెద్ద మస్కిటోలు మనకి ఎప్పుడున్నాయి? వెళ్ళా కప్పలు చూడండి, ఆ కాలపు కప్పలు. ఇప్పుడు కూడా ఉన్నాయి కప్పలు. కప్పలాంటి మ్యూజియంలో పెట్టడం ఏంటంటే ఇంకా ఆ కాలం వాటిని అలా పెడుతున్నారు. సో ఏనుగుకి సంబంధించినవి ఇవన్నీ. ఇలా ప్రతి ఒక్కటి ఆ ఫోటోల్లోనే తెలిసిపోతుంది దేనివి అనేసి. సో మీరు ఆ ఫోటోలు క్లియర్గా గమనించినారంటే ఇవి ఏంటివి అనేది మీకు తెలిసిపోతుంది.
వీడియో లెంత్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు, తప్పదు మరి. మనకి అన్నీ కావాలంటే ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియో చూడాలి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు మిస్ అవ్వకుండా చూస్తారు నేను ఏమేమి చెప్పానని. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ వాట్స్ కూడా చెప్పాను, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు కూడా చూపించున్నాను చూడండి. సో ముఖ్యంగా ఈ వీడియోలో ముఖ్యమైనది ఏదంటే ఇప్పుడు మీరు చూస్తున్నదే. సో ఇదన్నమాట మెయిన్. ఇదే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఏది మిస్ కాకుండా మొత్తం నేను కవర్ చేసినాను. మీకోసం ఎంతెంతో కష్టపడి వీడియోలు చేసి పెడతా ఉన్నాను, కానీ ఎవరో నాకు సపోర్ట్ చేయట్లేదు. చూసే ఒక 10 మందిలో ఒక 2-3 అయినా వీడియోని షేర్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. నా ఛానల్ ఇంకా మానిటైజేషనే కాలేదు. ఈ వీడియోల వల్ల మంచిగా ఫుల్గా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు అనుకోవచ్చును. అసలు అలా ఏమీ లేదు. మానిటైజేషన్ కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? సో అలాంటిది ఏదీ లేదు. సపోర్ట్ ఉంటేనే కదా ఏదున్నా కూడా. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేసిన వాళ్ళు నేను షేర్ చేస్తాను, నేను కమెంట్ చేసినాను, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని కమెంట్లో చెప్తే కూడా ఇంకా కొంచెం సపోర్ట్ ఇంకా ఉంటుంది. సో ఆ సపోర్ట్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. సో వీడియోలు స్టార్టింగ్లో చేసేవాళ్ళు తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో అదే వేలో నేను కూడా ఉన్నాను. ఇంకా కొద్దిగా నేర్చుకొని ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ ఉంటే చాలు. కానీ ఆ సపోర్ట్ కోసమే నేను ఇంతగా కష్టపడుతూ ఉన్నాను. సర్లే ఎందుకులే ఇదంతా సపోర్ట్ చేయాలనిపించిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేనైతే నా ప్రయత్నం అయితే ఆపుకోను. సో వీడియోలోకి మనం ఎంటర్ అయిపోదాము. ఇంకా ఇవంతా నిలిపేసి, మాటలన్నీ నిలిపేసి. సో ఇక్కడ చూడండి, ఆ పక్షులకి కాళ్ళు, ఇంకా గోర్లు, వాటి రెక్కలు అవన్నీ కూడా ఇక్కడ అమర్చున్నారు. ఇంకా మనం చూడబోయేదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం పక్షులకు సంబంధించిందే ఉంటుంది. ఇంకా కూడా చేపలకు సంబంధించింది, పాములకు సంబంధించింది, ఇలా చాలా ఉంది ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ కాలంలో ఏనుగును పట్టుకోవడానికి ఇలా ట్రాప్ పెట్టేవాళ్ళు. సో అది ఈ వీడియోని చూస్తేనే, ఈ పిక్చర్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఏనుగు చూడండి, ఏనుగు లోపల ఉన్న అస్థిపంజరం ఇది ఎంత భయంకరంగా ఉందో. ఏనుగుని బయట నుంచే చూసుంటారు, ఇలా లోపల అస్థిపంజరాన్ని ఎవరు చూసుంటారు. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైము. సో కాబట్టి నాకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్గానే ఉంది. నాకు ఇక్కడ నచ్చింది ఒకటే, అదేంటంటే లైటింగ్ లేదు లోపల. లైటింగ్లు చాలా తక్కువగా ఉంది. సో ఒక ఇక్కడైతే శుద్ధంగా అసలు లైటే లేదు, టార్చ్ చేసుకొని చూసే విధంగా ఉంది. సో అదే నాకు నచ్చలేదు. ఇక్కడ చూడండి, నేను టార్చ్ చేసుకొని చూస్తూ ఉన్నా. సో ఇక్కడైతే నాకు కనిపించలేదు. సరే వీడియోలో కొంచెమైనా కవర్ అవుతుంది అనేసి టార్చ్ చేసుకొని ఇప్పుడు మీకు ఈ వీడియో తీసి చూపిస్తూ ఉన్నా. సో ఇలా ఉంది, ఇది నాకు నచ్చలేదు. గుర్రాన్ని ఆడిస్తున్న ఒక మనిషి అస్థిపంజరం కూడా ఉంది. ఏం జరిగిందేమో కూడా మనకైతే అసలు తెలియదు. సో ఇక్కడ చూడండి, ఏనుగు దంతాలు. నేనైతే ఏనుగు దంతాలు తాగి నేను ఇదివరకైతే తాకలేదు. సో ఈ ఏనుగు దంతాలు తాగి నేను భలే ఉనింది ఆ ఎగ్జైట్మెంటు. గాడ్జిల్లా మనం వీడియోలో చూస్తుంటాము. గాడ్జిల్లా కొంచెం అలా ఇలా కదిలేగా ఈ మ్యూజియం సంబంధించింది, కానీ ఇక్కడైతే కదలలేదు, ఎందుకని తెలియదు. సో ఇక్కడ రాళ్ళు చూడండి, ఇవన్నీ మనం చాలా చూసుంటాము, డైమండ్స్ అవి ఇవి అంటారు కదా. సో అవన్నీ కూడా ఇలా ఏమి అంటే వాటి పేర్లు ఏంటి అనేసి ఇక్కడ రాసి పెట్టున్నారు. ఆ కాలంలో యూజ్ చేసిన పాత్రలు ఇవన్నీ మట్టితో తయారు చేసిన పాత్రలు, రాళ్ళతో తయారు చేసిన పాత్రలే అప్పుడు యూజ్ చేస్తున్నారు. సో సముద్రంలో లభించే ఇవన్నీ ఒక కెమికల్ యూజ్ చేసి పెట్టున్నారు చూడండి. శంఖాలు, ఇంకా చెప్పాలంటే పాములు, తేళ్ళు, నండ్రగబ్బలు, ఇంకా చేపలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కెమికల్ యూజ్ చేసి ఇక్కడ భద్రపరుచున్నారు.
ఇందాక చెప్పాను కదా పాములన్నీ కూడా కెమికల్ వేసి పెడుతున్నారని. చూడండి ఇవన్నీ పాములే, ఇక్కడ చూడండి లైవ్ పాములు అవన్నీ, కానీ ప్రాణాలు మాత్రమే లేవు. మొత్తం ఆ స్కిన్ కూడా మెత్తగా ఉంటుంది. నాగుపాముకి ఎముకలు చూడండి, ఎప్పుడైనా చూసినారు ఏ విధంగా ఉంటాయని. మన నాగుపాము కనిపించిందంటే ఆమె దూరం పరిగెడతాము. సో ఇక్కడ పాములకు సంబంధించినవి బళ్ళు, తొండలు, ఏటు జడ్డు ఆ కాలం వాటిని సేకరించి పెడుతున్నారు. సముద్రంలో దొరికే తాబేళ్ళు, అసలు తాబేల్లోనూ చేపల్లోనూ ఇన్ని రకాలు ఉన్నాయనేసి నాకు ఈ మ్యూజియంలో చూసిన తర్వాతే అర్థమైంది. ముసలికి సంబంధించిన ఎముకలు అవి దాని ముసలి లోపల ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ చూడండి ఈ వాల్ మొత్తం అవే ఉన్నాయి ముసలికి సంబంధించింది. సో క్రొకడైల్ అంటారు కదా, సో ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, అట్లా భయంకరంగా ఉంది కదా. అడవిలో ఉండేటివన్నీ చూడండి ఇక్కడ ఉన్నాయి. సో అడవిలో ఉండే అడవి కోడిని ఎవరైనా చూస్తున్నారా? చూడండి ఇక్కడ ఉన్నది మన సేమ్ టు సేమ్ మన ఊర్లో ఉండే మరుగుంది చూడండి, అడవి కోడి ఇది. నాకైతే భలే అనిపించింది, ఏంటంటే అడవి కోడి కూడా సేమ్ టు సేమ్ ఉందని. ఆ కాలం నుంచి ఈ నెమ్మలు కూడా సేకరించి పెట్టున్నారు. నెమ్మలు కానీ పక్షులకి సంబంధించిన ప్రతి ఒక్కటే ఉన్నాయంటే సూపర్గా అనిపించింది. ఆ ఫీల్ కొద్దిసేపు ఉన్నా కానీ బాగా అనిపించింది. ఇంకా కానీ మనం వీడియోలో చెన్నై గవర్నమెంట్ మ్యూజియం అని ట్రై చేస్తే డిఫరెంట్ టైప్స్ వీడియోస్ చిన్నవి వస్తాయి. సో ఆ చిన్న వీడియోల్లో వచ్చేటి అన్నీ కూడా ఒకే కాంపౌండ్లో ఉండేటివి, ఎక్కడెక్కడో వేరే ప్లేస్లో ఉండేటివి కాదు, గవర్నమెంట్ మ్యూజియంలోనే ఉండేటివి. చిల్డ్రన్స్ మ్యూజియం అని, మ్యూజియం థియేటర్ అని, వెపన్స్ అని, ఇంకా ఇలా గుడ్లగోబులు, ఇంకా అడవి పిల్లులు, పులులు, ఇలాగా అడవి పక్షులు, ఇలాంటివి చాలా ఉన్నాయి ఇందులో. ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది, కవర్ చేసినాను. సో ఇక్కడ ఈ ఏనుగుని చూడండి, అసలు ఈ ఏనుగుని చూసినప్పుడు అంతా ఏంది లైవ్గా ఉంది, ఏంది ఇంత భయంకరంగా ఉంది అనేసి అనిపించింది. ఆ ఏనుగు పళ్ళులు కానీ దాని ఆకారం కానీ మనం లైవ్లోనే భయపడతాము. ఈ ఎముకలు కూడా చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. ఇక్కడ మనకి తెలియనేటివి చాలా ఉన్నాయి, అసలు వాటి పేర్లు తెలియదు, వాటిని మనం చూసి ఉండము. సో అలాంటివి చాలా ఉన్నాయి ఈ పిక్చర్ రూపంలో. వాటిని అన్నింటినీ చూడాలనుకుంటే ఈ మ్యూజియం ఒక్కసారి వచ్చినారంటే చాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోని తీయడానికి ముఖ్యమైన కారణం
మా అమ్మ కోసమే. మా అమ్మకి ప్లేస్కి రావాలనేసి చాలా ఇష్టము. కానీ ఎప్పుడు అడిగినా కానీ మా చెల్లి లేదు, అమ్మ లేదు, లేదా ఇంకెవరు అంటే మా కుటుంబంలో ఎవరైనా ఒకరు మిస్ అయినా కానీ మా అమ్మ రాదు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎలా లేదని. సో నేనైతే అందరూ ఒకసారి ఉన్నప్పుడు వెళ్దామనేసి ట్రై చేస్తూ ఉంటే కుదరలేదు. సో అందుకోసమే మనమే వెళ్దాము, వెళ్ళేసి వీడియో తీసుకొని వద్దాము, వీడియో తీసుకొని వచ్చి చూపిద్దాము. ఇంక దీనికి మించి మనం ఏం చేయగలుగుతాము? అందరూ ఒకేసారి ఒకే ప్లేస్లో కుదరడం లేదే, అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల అనేసి నేను ఒక్కడనే వెళ్ళి ఇలా వీడియో తీసుకొని వచ్చాను. సో వీలైనంత త్వరలో అక్కడికి వెళ్ళడానికి, ఫ్యామిలీతో సహా వెళ్ళడానికి ట్రై చేస్తాను. మొత్తానికైతే చూసుకొని వచ్చేసినాము. ఇది చిల్డ్రన్ మ్యూజియం. చిల్డ్రన్ మ్యూజియం అంటే ఏం లే, ఇలా ఉంటుంది. ఇక్కడ నేను కూడా కనిపిస్తాను చూడండి వీడియోలో. ఒక థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్లో మనం లైవ్గా ఉంటాం అన్నమాట. సో లైవ్గా మనం అక్కడ ఉంటాము. అక్కడ జస్ట్ గ్రాఫిక్స్ సెటప్స్ చేసుంటారు. సో ఇదంతా ఇంకా సైన్స్ గ్యాలరీ ఇలాంటివే నేను చెప్పాను. ఇలాంటి సపరేట్ బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సపరేట్ వీడియోలు చేసి యూట్యూబ్లో ఉంటాయి. కాకపోతే నేను అన్నిటిని కలిపి ఒకే వీడియోగా చేసి పెట్టున్నాను. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడికి విజిట్ చేసే ముందుగా మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది, 9కి వచ్చేయండి. ఎందుకంటే ఎప్పుడు రిటర్న్ పోతారనేసి మీకే తెలీదు. ఆ టైమింగ్ అనేది మీకే అస్సలు తెలీదు. ఎందుకంటే అంత ఉన్నాయి ఇక్కడ చూడటానికి. ఇంకా చాలా ఉన్నాయి. వెపన్స్ గ్యాలరీ అని, కాయిన్స్ గ్యాలరీ అని, ఆర్ట్ గ్యాలరీ అని, ఇలా బోల్డ్ ఉన్నాయి. సో నేను షూట్ చేయడానికి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు చూసాం కదా యానిమల్స్ని, ఇంకా బర్డ్స్ని, అవి వాటిని షూట్ చేయడానికి వచ్చాను. సో ఆ వీడియో అయితే తీసుకునేసినాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.